ఛానల్ పేరు సత్యమేవ జయతే, ఎస్ఎంజే మీడియా జిఎస్వై. ఇది మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే నిజాన్ని బయటికి తీసుకురావడము, మనకున్న సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, కులదైవాలు ఈరోజు ఉన్న చరిత్ర కనుమరుగవుతుంది. అవన్నీ చూపించాలి, నిజాలే బయటికి రావాలి. ఇప్పుడు ఈరోజున్న యూట్యూబ్ ఛానల్లో అలా కాకుండా డిఫరెంట్గా ప్రతిదీ జెన్యూన్గా ఉండేటట్టు మీ ముందుకు ఏది అబద్ధం లేకుండా చూపించే ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను 32 ఏళ్ళ కిందట రాజకీయ చరిత్ర నాది. నేను యాక్చువల్లీ టీడీపీలో పెద్ద ఎన్టీఆర్ వెంబడి ట్రావెల్ చేసినాను. తర్వాత అనుకోని కారణాల వల్ల అతను సీఎం పదవి నుంచి తీసి వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు రాజకీయాలు నచ్చక ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో 32 ఏళ్ళ నుంచి నేను ఏ పార్టీలో ఇంకా చేరలేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా ఇవన్నీ చూస్తున్నా కొద్దీ నాకు కూడా ఏంటంటే ఇక నాకు తెలిసిన వాళ్ళు రాజకీయాలు ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం తప్ప నా ఇండివిజువల్గా ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు. అప్పుడు టీఆర్ఎస్ టైంలో కొద్దిగా సపోర్ట్ చేయడం జరిగిన మాట వాస్తవమే. కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఒక 32 ఏళ్ళ తర్వాత నేను మీడియా ముందుకు రావడము, రాజకీయాల తర్వాత సినిమాల్లోకి వచ్చి సినిమా ప్రొడక్షన్ హౌస్ చేసి 3 సినిమాలు తీసిన ఫిలిం ప్రొడ్యూసర్ని. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడం ఏంటంటే నిజాలు ప్రతి దగ్గర అన్యాయమే జరుగుతుంది. సత్యం అనేది ఎక్కడ లేదు. దేవస్థానాలు తీసుకోండి, ఇంకా వేరే ఏదైనా తీసుకోండి, ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేకుండా ఉంది. డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్ కానీ జ్యుడిషియల్లో కానీ కష్టపడే వాళ్ళకి నిజాయితీ ఆఫీసర్లని, నిజాయితీ జ్యుడిషియల్ని, నిజాయితీ గల వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే సత్యమేవ జయతే అని ఇది నా ప్రోగ్రామ్. ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ కలవతి పరశురామ యాదవ్ ఫౌండేషన్ ఫౌండర్గా ఫస్ట్ మా కులదైవమైన మల్లన్న స్వామిని ఫస్ట్ వారం సంక్రాంతి తర్వాత ఫస్ట్ జాతర మల్లన్న స్వామిది అక్కడ బయట తీసుకొని ఇక్కడ కొండపోశమ్మ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కొండపోశమ్మది కూడా అమ్మవారిది మొత్తం తీసుకోవడము, అమ్మవారి చరిత్ర ఆల్రెడీ కొమరల్లి మల్లన్న స్వామి కోసం చాలామంది చాలా విధాలుగా చెప్పారు కథలుగా. ఇప్పటివరకు అమ్మవారి కోసం ఎక్కడ మన కోసం అంత డెప్త్గా చెప్పలేదు. మా ఎక్స్ చైర్మన్ నరసింహారెడ్డి సాబు, మళ్ళీ వీళ్ళంతా గుడి సర్పంచ్ గారు, వాళ్ళ భర్త అయినటువంటి గుడి ఎంప్లాయీ మా రమేష్ గారు, వీళ్ళంతా సహకారంతో కొండపోశమ్మ చరిత్రని నేను దాని ఒక సినిమా రూపంలో స్క్రిప్ట్, బ్రాండెడ్ స్క్రిప్ట్, నా ఓన్ డబ్బులతో స్క్రిప్ట్ రెడీ చేసి ఇది ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రొడ్యూసరా నేనా మా ఛానల్ ద్వారా అక్కడ ఆల్రెడీ మన కొమరల్లిలో గౌలికారు సీను అని నా తమ్ముడు, మా మిత్రుడు, అతను ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్కి వచ్చింది. మల్లన్న దేవుడి మీద సినిమా కంప్లీట్ అవుతుంది. మేబీ శివరాత్రి వరకు రిలీజ్ చేయొచ్చు. ఇప్పటివరకు మన కులదైవమైన మల్లన్న ఆల్మోస్ట్ తెలంగాణలో చాలామంది ఇంట్లలో మల్లన్న, ఈవెన్ చెప్పాలంటే బోయినపల్లిలో ఇప్పుడున్న మల్లారెడ్డి మంత్రికి కూడా వాళ్ళ ఇంటి కులదైవం కూడా మా మల్లన్ననే. ఇక్కడ కులాలకు అతీతంగా మల్లన్న దేవుడు చాలామందికి ఇంటి కులదేవుడు. మల్లన్న దేవుని చరిత్రతో పాటు సినిమా రిలీజ్కి ఉంది. దాంతోపాటు అది అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్గా మన కొండపోశమ్మ తల్లి చరిత్ర, వాళ్ళ అక్క మల్లన్న దేవుని వాళ్ళ అక్క కొండపోశమ్మ తల్లి కొమరల్లి వచ్చిన తర్వాత కొండపోశమ్మకి ఎందుకు రావాలి అనేది ఇది ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రూపంలో చైర్మన్ సభ వాళ్ళంతా చెప్తారు, వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ ఇప్పుడు నిన్న ఈరోజు అటుగా లక్ష మీద జనాభా వచ్చిపోయారు. మన సిఓ సారు రెడ్డి గారు చాలా వాళ్ళ ఆధ్వర్యంలో మంచి పర్యవేక్షణలో భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సౌకర్యంగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా మంచి ఎక్కడక్కడ అది పెట్టి ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయాలతో నీట్గా చేస్తున్నారు. సార్ మీకు ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమానికి 2 నిమిషాలు సార్ మాట్లాడతారు. సార్ బయట తీసుకోండి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం శ్రీ కొండపోశమ్మ దేవస్థానం వద్ద వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ నెల అంటే జనవరి 22వ తేదీ నుంచి పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాలు ప్రతి వారం 3 రోజులు ఆది, సోమ, మంగళ ఈ మార్చి 31 వరకు అంటే 3 నెలల వరకు కొనసాగుతాయి ఉత్సవాల సందర్భంగా ప్రతి 3 రోజులు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కుమరవెల్లికి వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శనానికి ఇచ్చేస్తుంటారు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 లక్షల మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థము స్నానఘట్టాల ఏర్పాటు, మంచినీటి వసతి,
చలువ పందిర్లు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు, బస్సు సౌకర్యం మరియు వైద్య సౌకర్యాలు మొదలుకొని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని, అదేవిధంగా దేవస్థానం వద్ద చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు దాతల రూపేణ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను.